రూపాయలు నష్టపోయినట్టే కదా అక్కడ. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు తింటున్నాడు కానీ రైతుకి నష్టమే కదా. అందులో చెప్పినట్టు వింటలేదు అది. ఇవాళ బిగిన్ చేస్తే ఇన్సూరెన్స్ అదంతా క్లెయిమ్ అయ్యేటప్పటికి ఏడాది పడుతుంది, కనీసం 7-8 నెలలు పడుతుంది. కాబట్టి జగన్ ఏం చేశాడు, అది తీసిపడేయండి, రైతుల లిస్ట్ అంతా తీసుకోండి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా, వాలంటీర్ ద్వారా రైతులందరి దగ్గర తీసుకోండి, అక్కడ పంట వేసారో లేదు చూసుకోండి. కొంతమంది పంట వేయకుండా కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు, అదే చేస్తున్నామని చెప్పచ్చు. ఇదివరకు అట్లా రాసేవాళ్ళు. అంటే ప్రభుత్వము ఇదివరకు ఎట్లాంటి కొన్ని మోసాలు జరిగాయి అంటే, పల్లె ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు కరువు ప్రాంతం అని ప్రకటించేశారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఇంతని కేంద్రం నిధులు అనౌన్స్ చేసేస్తుంది. ఆ డబ్బుల్ని పొలాలు పంట వేయనోడికి కూడా ఇచ్చేసేవాడు మనోళ్ళు అయితే, మన పార్టీ వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో మోసం జరుగుతుంది ఇన్సూరెన్స్ కంపెనీలకైనా సరే. అలాంటి పరిస్థితి లేకుండా ప్రతి వాలంటీరు కూడా వాళ్ళ ఏరియాలో పొలాల్లో ఎవరెవరు ఏమేమి పంట వేశారో చూడటం, దాన్ని రైతు భరోసా కేంద్రానికి ఇచ్చేస్తారు. రైతు భరోసా కేంద్రం వాళ్ళ దగ్గర ఆ రైతులే అనేది 2వ ఏడాది నుంచి రైతులే డైరెక్ట్గా అక్కడ రైతు భరోసా కేంద్రం వాళ్ళే వెళ్తారు ఫీల్డ్లోకి వాలంటీర్తో కలిసి వెళ్ళి అక్కడ ఆ విజువల్ ఇచ్చేస్తారు, ముందు పిక్చర్ ఇచ్చేస్తారు. అక్కడ రైతును ఆ పొలంలో నుంచోబెట్టి ఫోటో తీస్తారు, ఆ నాట్లప్పుడు పెరుగుతున్నప్పుడు తర్వాత కూడా. అంటే పొలంలో పంట వేయనిది క్లెయిమ్ చేయరు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు, అంటే వాళ్ళని కౌంట్లోకి తీసుకోరు అనమాట. ఆ పొలంలో పంట వేసింది ఏం